గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురుకులాలకు వచ్చే పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి, అంకిత భావంతో పని చేయాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. వారానికోసారి ఎస్సీ ఎస్టీ కాలనీలకు కలెక్టర్లు ఎస్పీలు వెళ్లాలి, పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలన్న జగన్. విశాఖలో విద్యార్థిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడు సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన. హైదరాబాద్ పాత బస్తీలో శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం, మంటలను చూసి బయటకు పరుగులు తీసిన విద్యార్థులు. మంచు తుఫాన్లతో అల్లాడుతున్న అమెరికా ఈశాన్య రాష్ట్రాలు, 2 రోజులుగా స్తంభించిన రవాణా వ్యవస్థ. డీటెయిల్స్ చూస్తే గిరిజన శాఖ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ అయ్యారు. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది అధికారులతో గురుకులాల పునః ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు పదోన్నతి సదుపాయాల కల్పనపై ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు వారి అభిప్రాయాలు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పదోన్నతులు భర్తీపై రాష్ట్రంలో ముందడుగు పడిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అర్హత కలిగిన అందరికీ పదోన్నతి వర్తిస్తుందని, గురుకులాలకు వచ్చే పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కృష్ణ బాను, నేను నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ప్రసంగి, నాన్ టీచింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్. మన పరిధిలో లేని ఏమైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన ఏమైనా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకున్నాం. ముందుగా మీ వైపు నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకేం చేయడం ద్వారా మనం ఏం సర్వీస్ రూల్స్ మార్చాలా, ఉన్న రూల్స్ ప్రకారమే మీరు ఫిట్ అవుతారా అని చెప్పగలిగితే బాగుంటుందని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, ఈ ప్రభుత్వం ఆలోచన కానీ, మా అందరి ఆలోచన కూడా గురుకులాల్లో పిల్లలు వచ్చిండు అని అంటే, ఈరోజు గురుకులాలని ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే, ఒక సేఫ్టీ, వాళ్ళ భవిష్యత్తు ఒక ఉజ్వలంగా ఉంటుంది గురుకుల పాఠశాలలో చదువుకోవడం ద్వారా అనేది తల్లిదండ్రుల ఆలోచన. సరే, పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో మనం 10 నెలల తర్వాత మళ్ళీ మనం స్కూల్స్ రీఓపెన్ చేసాం. పిల్లలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనం పిల్లలందరికీ మళ్ళీ తిరిగి రీజాయిన్ చేసుకుంటున్న క్రమంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన గురుకులాలకు మంచి పేరు రావాలి అని మనం ఆశిస్తున్నప్పుడు మీకుండే ఇబ్బందులను కూడా మీ సమస్యలు కూడా, మీకుండే ఇబ్బందులు కూడా పరిష్కరించాల్సిన, మీకు రావాల్సిన హక్కులు కూడా చూడాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. గిరిజన గురుకులం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్. గుడ్ మార్నింగ్ మేడం. వారానికోసారి జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో కలిసి ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవుతారని చెప్పారు. 6 ఏళ్ల అనంతరం ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిఐడిలోని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుల దర్యాప్తు విభాగాన్ని సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి ఎస్ఓపి పంపాలని, దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా లేదా అన్నదానిపై సమీక్షించి అందులోని లోటుపాట్లను 3 నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్ లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే వారంలో ఒకసారి కలెక్టర్లు గ్రామ సచివాలయాలను సందర్శించడం తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఈ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
బుజరెడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ చంటి క్రాంతి కిరణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల ఎంపీపీ గౌడగామ శైలజ, జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకులు మసన్పల్లి నారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మంగళం మంగళం ప్రాణభావాలింగ మంగళం మా దేవ శంభో మానీయమూర్తి ఆదారుకిలో నా వెలుగుచున్న బాలా చంద్ర కళలా అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బస్సు నడిపే రథసారథి బస్సు డ్రైవర్ అని, అతని చేతిలోనే అతని కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబ జీవితాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు శ్రీనివాసరావు, రాజశేఖర్, ఏటీఎం శ్రీనివాస్ రెడ్డి, షర్మిల, మల్లికార్జున రెడ్డి, అశోక్, శరత్ బాబులు పాల్గొన్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ దేశంలో ఎక్కడ కూడా ఒక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎంత ప్రొఫెషనల్గా పనిచేయడం అనేది ఎక్కడ లేదని చెప్పేసి నేను విన్నాను. కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్లోకి వచ్చే వరకు స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగానే పనిచేస్తుంది. విత్ ఇన్ ది సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇస్ ద బెస్ట్. ఎంత మంచి మెయింటెనెన్స్ కానీ, పంక్చువాలిటీ కానీ, నీట్నెస్ కానీ, ప్రొఫెషనల్ కల్చర్ కానీ, ఒక ట్రావెలర్ తరపున ఒక డీసెంట్ బిహేవియర్ కానీ, ఒక కన్సర్న్ అంటే ఒక చెయ్యి అడ్డు పెట్టగానే ఆపే ఒక పరిస్థితి. కసింకోట మండలంలోని ఏనుగుతుని ప్రభుత్వ ఎంపీయూ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పూర్వపు విద్యార్థిపై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విద్యార్థి 8వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మఒడి రాలేదు. దీనిపై ప్రశ్నించినందుకు ప్రధానోపాధ్యాయులు విద్యార్థిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ విద్యార్థి నర్సింగబల్లిలో 9వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థిని కొట్టిన వీడియో వైరల్ కాగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్వ విద్యార్థిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయులపై తక్షణమే డీఈఓ విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. రావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హీరో అయిపోయి నువ్వు. మీ నాన్న ఇక్కడ రావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హీరో అయిపోయి నువ్వు. తగ్గించవా ఏంటా? నువ్వు తగ్గించను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? డబ్బులు నువ్వు ఎవరిని అడగాలి?
నువ్వు ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? నన్ను ఎందుకు అడుగుతున్నాడు? ఇంకొచ్చి మీ నాన్నకి చెప్పు. నేను చెప్పడం గోవింద్ కూడా ఏ ఎదురు చెప్తున్నా పెట్టి నువ్వు మీ నాన్న ఇక్కడ రావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హీరో అయిపోయిగా నువ్వు. మీ నాన్న ఇక్కడ రావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హీరో అయిపోయిగా నువ్వు. తగ్గించవా? ఏంటా నువ్వు తగ్గించవు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? డబ్బులు నువ్వు డబ్బులు ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? నన్ను ఎందుకు అడుగుతున్నాడు? ఇంకొచ్చి మీ నాన్నకి చెప్పు. నేను చెప్పడం గోవింద్ కూడా విజయవాడ కొత్తపేట కేటీ రోడ్ రావిచెట్టు సెంటర్ బస్టాప్ దగ్గర కాలం చెల్లిన ఇల్లు రిపేర్లు చేస్తుండగా పక్క ఇంటిపై పడి పక్క ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. గతంలో ఆ ఇంటిని గూర్చి చెప్పిన గృహ యజమానికి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీ సింగపూర్ వద్ద కల్పవృక్షాన్ని మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ 292.5 ఎకరాల భూమిలో 7.5 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. తక్కువ సమయంలో రాష్ట్రంలో 4% అడవులను పునరుద్ధరణ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల నశించిన అడవులు పునరుద్ధరణ జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. పట్టణాలు కాంక్రీట్ జంగల్స్ గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికి ఆదర్శంగా 36వ అర్బన్ పార్కును ప్రారంభించుకున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. భారతదేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతిరోజు నీళ్లు పోయడం మూలంగా మరి గ్రామాలను కూడా పచ్చదనంతో మహాత్మా గాంధీ కన్నటువంటి కళలు ఇవాళ సాకారం జరుగుతూ ఉంది. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో టోటల్గా ఫస్ట్ పేజీలో గ్రామ ప్రాంతాలలో పచ్చదనంతో కనపడుతుంది. ఎక్కడ చెత్త చెదారం లేకుండా మరి ఈ డెంగ్యూ, ఇతర మలేరియా అటువంటి జబ్బులు రాకుండా, దోమలు లేకుండా మరి మనం చేసుకునడానికి మరి ప్రధానమైనటువంటి కారణము మనం చూస్తూ ఉన్నాము. నిజంగా కూడా సిద్దిపేట జిల్లా మరి ఒక చరిత్రాత్మకం. ఈ జిల్లా మరి ముఖ్యంగా నేను చెప్తున్న హరీష్ రావు గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రతిరోజు ఒక కొత్తదనము ఈ జిల్లాకు కనబరిచే విధంగా వారు పనిచేస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పనిచేయాలని చెప్పి
నేను కోరుతూ మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ అవకాశం దొరికినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో సందర్శకులు దీని పిల్లలు చూసి ఆహ్లాదాన్ని మరి అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి పర్యావరణాన్ని ఇవ్వడం కూడా అంతకంటే ముఖ్యం. మీరు ఎంత ఆస్తి ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా మరి రేపు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రేపు ఆరోగ్యం అనేది ఉండదు. ఆరోగ్యం లేని భవిష్యత్తు జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే చూస్తున్నాం, మనం మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్సిజన్ బాటిల్ కూడా కొనుక్కొని అనారోగ్యం బారిన పడి స్వచ్ఛమైన గాలి కోసం ఢిల్లీని వదిలిపెట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అంటే ఏమైపోయింది, ఢిల్లీలో సమతుల్యత లోపిస్తే స్వచ్ఛమైన గాలి లేక ఢిల్లీ నగరాన్ని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు మనకు రావద్దని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో ఇవాళ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్బన్ పార్కులు కూడా చేపట్టారు. మరి పెద్ద ఎత్తున 240 కోట్ల మొక్కలు ఇవాళ తెలంగాణలో నాటామని చెప్పి ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే ఇవాళ దేశంలో చూస్తే గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి మున్సిపాలిటీలో నర్సరీ, ప్రతి గ్రామంలో నర్సరీ. ఆ నర్సరీని పెంచడానికి ఒక స్థలాన్ని కేటాయించి బోరు మోటారు నీటి వసతి కల్పించి నిధులు కేటాయించి ఇవాళ గ్రామాన నర్సరీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ నందనవనంలో జేఎన్యూఆర్ఎం హౌసింగ్ సొసైటీలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండతో పేదలకు నియమించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కబ్జా చేసి లబ్ధిదారులు బెదిరించారు అంటూ కాంగ్రెస్ మహిళా నేత శోభారాణి అసత్య ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను అర్హులైన వారికి అందజేయాలని మహిళలు కలెక్టర్ను కోరారు. స్థానికులకు ఇళ్లు కేటాయించకుండా వేరే ప్రాంతం వారికి ఇక్కడ ఇళ్లు కేటాయించడం దుర్మార్గమని అన్నారు. ఇంద్ర శోభారాణి ఇక్కడి సమస్యలపై అవగాహన లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడారని మహిళలు మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మహిళలు తెలిపారు. మాకు న్యాయం జరిగిందాక కొట్టి తీరుతాము. ఏదైనా దేనికైనా సిద్ధమే మేమందరం. దానికి ఏమైనా మర్యాద మానవా లేదా? దానికి 30 సార్లు మేము తిరుగుతున్నాము. ఒక స్థానిక ఎమ్మెల్యే గారు పట్టుకొని తిట్టడానికి దానికి అవకాశం ఎట్లా వచ్చింది? మా ముందరికి రమ్మను. 500 మంది ఆడవాళ్ళు మహిళలు మేము తిరుగుతున్నాం. ఒక నర్సీపురం డివిజన్ నాదే. మేము ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడలేదు. దానికి ఏం ఆరాస్తున్నారు? మా ఏరియాలో మీరు లేనప్పుడు వచ్చి మా ఎమ్మెల్యే గారు తిరుగుతుంది. దయచేసి కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని హౌసింగ్ వాళ్ళని కోరుతున్నాము. ఇల్లులే నిరుపేదలకు సర్వే చేసి తప్పనిసరి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నా. నా పేరు జీ బుచ్చమ్మ, గుప్తాస్ గుప్తా నగర్ మహిళా అధ్యక్షురాలు. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర శ్రీనివాస హై స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది పిల్లలున్నారు. సకాలంలో మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీనివాస హై స్కూల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీస్ నుంచి తొలుత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన పాఠశాల సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది
సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పాఠశాలకు సంబంధించిన రికార్డులు, ఫర్నిచర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. నరసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రుల మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనతా పార్టీ ఈరోజు పూడూరు మండల్ చన్గమూల్ విలేజ్ జెండా ఆవిష్కరణకు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ రామచందర్ అన్నగారు, అదేవిధంగా
వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి అన్న ఏడుంది ఎక్కడుందా అని చాలా మంది నాయకులు అన్నారు. మల్లేష్కి ఏం తెలుసు, ఒక్కడే తిరుగుతుంటాడు, ఆయనకేం తెలుసు, ఎవరు లేరు ఆయనకు అడ్డా అని చాలా మంది పూడూరు మండల నాయకులు అన్నారు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుని చెప్తున్నాం, ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వచ్చినాక రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎందుకు రైతులకు పేద ప్రజలకు ఉచిత గ్యాసుల విధంగా ఉచిత గ్యాస్ తోటి ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత గ్యాసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క తల్లి కూడా గ్యాస్ పొయ్యి చూసి ఈరోజు కట్టెలు లేకుండా కట్టెలు మోసుడు తప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రైతులకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి 2000 ఇవ్వడం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తించుకోవాలి. మీరు పండించిన పంట ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనే విధంగా చట్టాలు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని లేక ఢిల్లీలో లొల్లి పెట్టించడం జరుగుతుంది. మా గ్రామంలో కూడా మొక్కజొన్నలు పోయినసారి మొక్కజొన్నలు వేస్తే కేసీఆర్ మీరు మక్క లేకుండా మేము కొనము అని చెప్తే అదే కేంద్ర ప్రభుత్వం మీరు మక్కలేయండి మేము 1850 రూపాయలతోటి మద్దతు ధర ఉంటామని మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా మనకందరికీ ఎవరికి కూడా న్యాయం జరగలేదనేటువంటి మాట వాస్తవం. మన దొరపాలన ఎట్లుందో మనం అందరం కూడా ఈ 7 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరం నడుస్తున్నటువంటి ఈ తరుణం లోపల రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో చెప్పినటువంటి మాటలు ఉన్నాయో నిరుద్యోగ భృతి కానీ కేజీ పీజీ ఉచిత విద్య కానీ లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి కానీ దళిత సీఎం చేస్తా అన్నటువంటి దళితుడే మొట్టమొదటి సీఎం అన్న మాట కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వాగ్దానాలు చేసినప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రోజుటి వరకు కూడా తీర్చలేనటువంటి అమెరికా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర మంచు తుఫాన్లతో అల్లాడుతున్నారు. మంచు తీవ్రతకు 2 రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. మైన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీలోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కూరుకుపోయాయి. మరోవైపు న్యూజెర్సీలో 76 సెంటీమీటర్ల మేర, మహాన్ పటాన్ సెంట్రల్ పార్కులో 43 సెంటీమీటర్ల మేర మంచు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు న్యూ హాంప్షైర్లో కూడా అడుగు మేర మంచు పేరుకుపోయింది. ఈ మంచు తుఫాను కారణంగా న్యూజెర్సీలో 600కు పైగా వాహన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రానున్న 2 వారాల పాటు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకులాలకు వచ్చే పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి, అంకిత భావంతో పనిచేయాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్సీ ఎస్టీ కాలనీలకు కలెక్టర్లు ఎస్పీలు వెళ్లాలి, అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలన్న సీఎం జగన్. విశాఖలో విద్యార్థిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడు, సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన. హైదరాబాద్ పాత బస్తీ శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం, మంటలను చూసి బయటకు పరుగులు తీసిన విద్యార్థులు. మంచు తుఫాన్లతో అల్లాడుతున్న అమెరికా ఈశాన్య రాష్ట్రాలు, 2 రోజులుగా స్తంభించిన రవాణా వ్యవస్థ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.